So the first question is from a single perspective in ఫ్యామిలీ పరంగా ఉన్న క్వశ్చన్స్ లో ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో త్రూ ద రిలేషన్షిప్స్ ద రిలేటివ్స్ ట్రీట్ హిమ్ ఆర్ హర్ అన్ఈక్వల్ బికాస్ ఆఫ్ దర్ ఫినాన్సెస్. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారి యొక్క కుటుంబాన్ని తక్కువ చేసి చూడటం అనేది వాళ్ళ కుటుంబంలో ఉంటుందంట. సో ఇటువంటి పరిస్థితుల్లో వారి యొక్క స్పందన ఎలా ఉండాలి అనేది ప్రశ్న అన్న. Thanks, Manoranjan. I think these are very practical situations and challenges that people go through. And I was not sure whether this was a young person or not, but I wanted to share this verse, and I'm sure this will be applicable for this young person who is going through this troubled times, dealing with relatives and who are looking down upon him or her because of the financial situation, etc. ఇక ప్రాముఖ్యంగా ఈ పరిస్థితి కనుక మనం గమనించి చూసినట్లయితే సవాల్తో కూడిన ప్రశ్న. అంతేకాదు పరిస్థితులు కూడా కష్టంగా ఉన్నప్పుడు, ప్రాముఖ్యంగా ఆర్థిక పరంగా సరిగ్గా లేనప్పుడు స్నేహితులు కానీ బంధువులు కానీ వారిని తక్కువ చూపు చుట్టం అనేది. మరి అడిగిన వ్యక్తి మరి వివాహం అయిన వారో కారో తెలీదు. ఒకవేళ ఎవరైనప్పటికీ ఈ వచనాన్ని చూసుకుందాం మనం. But now that I understand that it was given by a single person, 1 Timothy chapter 4. 1 Timothy chapter 4 and verse 12. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. So here he says, let no one look down on your youthfulness or despise your youth, but be an example to the believers in word, in conduct, in love, in spirit, in faith, in purity. 12వ వచనం. మొదటి తిమోతి 4:12. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. So here we clearly see that let no one look down upon you because of your situation. Here in this particular case, age, it could be finances, it could be troubled social status or anything like that. People may look down upon us. In this particular case, Timothy was looked down upon, but Paul exhorted him, encouraged him and said, be an example to the believers. Those relatives may be believers, they may not be believers, but you, in your situation, even if they are looking down upon you, you maintain the example for them to know. You, even in your youthfulness or even in your less financial situation, you can maintain an example, my dear. I want to encourage you in this. పిల్లరా, నేను ఈ రీతిగా ప్రశ్న అడిగిన వారు ఎవరైనా కానీ ఇలా ప్రోత్సాహపరచాలని నేను కోరుతుంటే ఏమని పౌలు రాసిన ప్రకారంగా ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అని మనకి తెలుగులో ఉంది. ఎవడును నిన్ను తక్కువ చూపు చూడనీయకము. లుక్ డౌన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తక్కువగా చూడనీయకు. ఎందుకు? మాదిరికరంగా జీవించమంటున్నాడు. అది ఒకవేళ నీ యొక్క ఒంటరితనంలో కానీ, లేకపోతే నీ యొక్క డబ్బు పరంగా, లేకపోతే నీకున్న ఏజ్ను వయస్సును బట్టి కానీ, లేకున్నా నీకున్న హోదాను బట్టి కానీ, బహుశా అవతల వారు నిన్ను తక్కువ చూపు చూడటానికి అవకాశం ఉన్నప్పటికీ నువ్వు మాత్రం అటు వారికి ఎట్లాంటి కూడా అవకాశం ఇవ్వకూడదు అని పౌలు తిమోతిని కూడా చూస్తే తిమోతి కూడా తక్కువ చూపుగా చూడబడుతూ వచ్చాడు, తృణీకరించబడుతూ వచ్చాడు. అందుకని పౌలు తిమోతికి ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈ రీతిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు మాదిరిగా ఉండవచ్చు. So I hope you can learn to be an example for others in the way in which you talk. Just look at these 6 things. They are a study by itself. The way you talk, the way you conduct yourself, the way you show your love as a balanced person, the way you show forth your spiritual life, your faith, your purity. You be an example, my dear. Don't worry about how others are treating you, because God is saying that you maintain it. In due course of time, he'll lift you up. Humble yourself in the sight of the Lord and he will lift you up. James chapter 4. ప్రియులారా, మీరు చూసుకున్నట్టయితే ఈ వచనంలో ఉన్న 6 సందర్భాల్లో 6 విషయాల్లో, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను మీ యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాసంలోను పవిత్రతలోను వీటన్నిటిలోనూ మాదిరిగా ఉండటం నువ్వు కనుక నేర్చుకో, నీకున్న పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితిలోనే నీవు తగ్గించుకొని మాదిరిగా ఉండగలిగినట్లయితే
తప్పకుండా దేవుడు నిన్ను త్వరలోనే ఒక హెచ్చైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే దేవుని చేతి కింద దీన మనసుకులే తగ్గించుకోమన్నాడు. అప్పుడు తాను తగిన కాలంలో ఆయన నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. In due course of time, God will take care of it, my dear. Right now, stay focused. Focus on the word of God. Obey his word. Live according to his word. And he will make it to pass. లేదా ఒకవేళ ప్రస్తుత కాలం అందాల్లో ఉన్నట్లయితే వాక్యం మీద ధ్యానం చేయి, దేవుని మీద ఆధారపడుతూ ఉండు, దేవుని మాటకు విధేయత చూపించు, దేవుడు నిన్ను తప్పకుండా దాన్ని దాటిస్తాడు. Thank you. Yeah. No. The second question is, for years, my parents were humiliated, treated badly. No one helped in the time of need. So what would be the response in their need? సో కొన్ని సంవత్సరాలుగా నా తల్లిదండ్రులు కానీ నా కుటుంబ సభ్యుల చేత సరిగా ట్రీట్ చేయలేదు, మాకు అక్కర్లో వాళ్ళు సహాయపడలేదు. ఇప్పుడు వారి అక్కర్లో నా యొక్క స్పందన ఎలా ఉండాలి అనేది ప్రశ్న అన్న. Yeah. Easy to say and difficult to put it into practice. Anything, right? ఇది చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ చేతల్లో చూపించాలంటే బహుశా కష్టమైన సంగతి. My dear, God can help you to put it into practice. పిల్లారా, దేవుడు ఆ రీతి క్రియాపూర్వకంగా నువ్వు దానిలో జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయగలడు. If you have gone through humiliation in your life, one thing learn. Jesus Christ himself said, it's not about eye for eye, tooth for tooth. It is to be able to love those who hate you. ప్రియులారా, ఒకవేళ నిన్ను బహుగా బాధకి గురి చేసిన వారై ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తానే చెప్పినాడు, పంటికి పన్ను కంటికి కన్నులా కాకుండా నిన్ను శ్రమ పెట్టు నిన్ను హింసించు వారి కూడా ప్రార్థన చేయమని వారిని ప్రేమించేటట్టుగా ప్రభు చెప్తూ వచ్చినాడు. There is something called a golden rule. ఒక గోల్డెన్ రూల్ ఉంది. Golden rule was told by Jesus Christ in Matthew chapter 7 and verse 12. That is called a golden rule. Remember this. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువు స్వయంగా తనే ఒక గోల్డెన్ నియమాన్ని ఆయన చెప్తూ వచ్చినాడు. He sums it up. The law and the prophets, just like loving God, loving people, summed up from the law and prophets. Here in verse 12, he says, whatever you want men to do to you, do also to them, for this is the law and the prophets. ఆయన యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ఉపదేశాన్ని అంతటిని కలిపి ముందంతా సంభాషించిన తర్వాత ముగింపులో ఇలా చెప్తున్నాడు. కావున 12వ వచనం, మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది It doesn't say whatever men have done to you, do it back to them. అంటే అది ఏదైతే ఇదివరకు మనుషులు నీకు చేశారో అదే వారికి చేయమని చెప్పట్లేదు ఇక్కడ. If they have treated you badly, treat them badly. That's not what it says here. ఒకవేళ వారు నిన్ను చెడుగా చూసినట్లయితే నువ్వు వారికి కూడా అదే చెయ్యి, అది కాదు చెప్పేది ఇక్కడ. What it says is, what you want them to treat you as, you do that first. ఇక్కడ చెప్పేది ఏంటంటే నువ్వు వారు నీకు ఏం చేయాలని నువ్వు ఆశిస్తావో అలాంటిదే వారికి చేయమంటున్నాడు. Even in spite of being humiliated, even if they have spoken things and have caused you so much of damage emotionally, physically, financially, it is not for us to put vengeance upon back, because it's the Lord's who will handle, and he says vengeance is the Lord. God will take care of it, but you do good because you expect them to do good to you. First do them good in spite of being humiliated, my dear. ఒకవేళ నువ్వు బాధ పెట్టబడినప్పటికీ, అది భౌతికంగా కానీ డబ్బు పరంగా కానీ లేకపోతే మానసికంగా కానీ నువ్వు బాధపరచబడినప్పటికీ మరలా తిరిగి వారికి ప్రతిస్కారం చేయటం లేకపోతే అలాగే ప్రతిస్పందించటం అనేది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, పని కానే కాదు. ఎందుకని ప్రభు చెప్పినాడు, ప్రతీకారం చేయటం నా పని అని చెప్పినాడు. యేసు ప్రభువారు ముందుగానే వాక్యంలో చెప్పినాడు. కాబట్టి మన పని ఏంటి? నువ్వు ఎంత బాధించబడినప్పటికీ బదులుగా వారికి మేలు చేయగలరు. I think it will take time, because sometimes we become so emotional that we want to react immediately. I think those times we need to just calm down. Better to quieten ourselves rather than being so quick in responding,
if you have to respond through WhatsApp or email, try to wait. My dad used to tell this. If you're angry, don't write a letter. Even if you write a letter, don't post it. You have to learn some important principles here. కాబట్టి కొన్ని నియమాలు ఇక్కడ పాటిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఉన్న పాటనే ప్రతిస్పందించే పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, చేతనైనంత మటుకు నిమ్మళించి అలాగే కాముగా ఉండగలిగితే మంచిది. ప్రాముఖ్యంగా తండ్రి గారు కూడా చెప్తూ ఉండేవాడు ఏమని, ఒకవేళ కోపం ఉన్నట్లయితే ఆ సందర్భంలో నువ్వు అసలు ఉత్తరం రాయొద్దు, పొరపాటున రాసేవనుకో దాన్ని పోస్ట్ కూడా చేయవద్దు అని చెప్తూ వచ్చినాడు. Romans chapter 12, 17 onwards till 21. It's a long portion. I don't want us to read it aloud right now, but Romans 12, 17 to 21 talks about the fact that we should not repay evil for evil. Instead, in verse 21, overcome evil with good. రోమీయులకు రాసిన పత్రిక 12:17-21 వరకు మనకు చదువుకోవడానికి పెద్ద భాగం కనుక చదువుకోవడానికి సమయం సరిపోదు. కానీ ఏం చెప్తున్నాడు, కీడు ప్రతి కీడు ఏమి చేయొద్దని చెప్తూ 21వ వచనంలోనికి మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. It'll take time, my dear. It'll take time. As a young person or a single person also, or somebody who is one of the young people, it may be difficult for you to stand forth, but pray unto the Lord, be quiet. Don't become too aggressive. But in your quietness, God can give you wisdom to know what to speak, what not to speak. Jesus, when he was falsely accused, he spoke sometimes, and certain other times he kept quiet. పిల్లరా, ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నా లేకపోతే వివాహం అయినప్పటికీ ఎట్టి పరిస్థితులు ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ మౌనంగా ఉండటం నేర్చుకోకూడదు. ఎందుకంటే యేసు ప్రభువారే మనకు మాదిరి. ఆయన కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం అనుసరించి కొన్ని సందర్భాల్లో తన మీద నింద వేయబడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాట్లాడిన దగ్గర మాట్లాడాడు, కొన్ని సందర్భాల్లో మాట్లాడకూడని చోట అసలు మాట్లాడకూడదు. కాబట్టి నీకు కూడా దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అన్న వివేచనని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఆయన మీద ఆధారపడదు. Hope this helps you, and we'll continue to pray that God would give you wisdom. Thank you. ఆ రీతిగా దేవుడు నీకు వివేచన అనుగ్రహించాలని ఎడతెగక ప్రార్థన చేస్తున్న బహుశా ఇది నీకు సహాయకరంగా ఉన్నదని ఆశిస్తున్నాం. Thanks, Anna. So we'll take one final question, Anna. We'll try to wrap it quickly. లాస్ట్ ప్రశ్న ఏంటి అంటే, నా కుటుంబానికి నేను సహాయపడాలనుకుంటున్నా, వాళ్ళు నన్ను వాడుకుంటా ఉన్నారు. సో దే ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ మీ వెన్ ఐ ట్రై టు హెల్ప్ దెమ్. సో హౌ డు ఐ రెస్పాండ్ అండ్ రియాక్ట్? Well, this is also something quite practical, no doubt about it. ఇది కూడా చాలా క్రియాపూర్వకమైన సందర్భము, పరిస్థితి. ఇందులో ఎటువంటి నిస్సందేహంగా how people take advantage of our goodness sometimes. కొన్ని సందర్భాల్లో మన మంచితనాన్ని ప్రజలు ఏ రీతిగా వాడేసుకుంటూ ఉంటారు. I think for that also we need wisdom from the Lord, and that is where I was hoping to share with you about advice as well. Recently I've been meditating in our church also as part of the series from the life of Rehoboam, the King Rehoboam, the first king of the divided kingdom. గడిచిన దినాల్లో దీని మీద ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. రెహబాము గురించి. అది ఇశ్రాయేల్ భాగం విభాగించబడిన తర్వాత మొట్టమొదటి రాజు రెహబాము యొక్క జీవిత చరిత్ర మీద మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఈ మధ్య కాలంలో. So in our church, when I was sharing this, I still remember it fresh because it was just last Sunday. 1 Kings chapter 12 records how Rehoboam tried to take advice from different people for certain things. మొదటి రాజులు గడిచిన వారంలోనే దీన్ని ధ్యానం చేశాం కాబట్టి నాకు చాలా జ్ఞాపకంగా ఉన్నది. 12వ అధ్యాయంలో మొదటి రాజులకు వచ్చేసరికి రెహబాము రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి ఆలోచనల్ని అక్కడ రెహబాము ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఆలోచన తీసుకుంటూ వచ్చాడు. In the time of his dad, King Solomon, the people of Israel were going through very difficult times. They were having heavy labor, so they came and asked Rehoboam to find ways in which it can be more effective and that it can ease their heavy load. అంతకు ముందు రాజు అంటే తన తండ్రి సొలొమోను యొక్క రాజ్య పరిపాలనలో ఎంతో భారంతో ప్రజలు
పనులు చేస్తూ వచ్చినారు. కాబట్టి రెహబాము పట్టాభిషేకం పొందిన తర్వాత ప్రజలు వచ్చి అడిగినారు, ఏ రీతిగా ఈ భారాన్ని కొంచెం సులువుగా చేయొచ్చు ప్రజలందరికీ అన్న ప్రశ్న వచ్చింది అక్కడ. So what he did was he tried to talk to some older people, asking their advice, and they said, "Yeah, try to maintain balance here. Try to be good because this will really help you going forward. Have a futuristic view towards this, and try to find ways to help them ease the load and do it." అయితే అప్పుడు ఆ ప్రశ్న వచ్చినప్పుడు కొంతమంది పెద్దవారిని సంప్రదించాడు. మీ తండ్రి బరువైన కాడినిపించాడు కాబట్టి ఏదో ఒక రీతిగా నువ్వు దాన్ని సులువు చేస్తే ఇంకా భవిష్యత్ ప్రణాళికలు కనుక జాగ్రత్తగా నువ్వు వేయగలిగితే అది ప్రజల మీద అది భారంగా ఉండకుండా ఏదో ఒక ప్రక్రియ చెయ్యి అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. Instead, he rejected their advice, and he went to another set of young people with whom he grew up, who told him that no, don't do it. Try to put more work on them because otherwise these people will become lazy. And so he went ahead and followed the advice of the young people. అయితే ఆ పెద్దవారు ఇచ్చిన ఆలోచనని త్రోసివేసేసి యవనస్తుని పిలిచి అదే ప్రశ్న వేశాడు. వాళ్ళు దాన్ని ఏం చేశారు, వద్దు నువ్వు ఒకవేళ కనుక నువ్వు ఇప్పుడున్న బరువుని కాడిని కనుక సులువు చేసావనుకో వాళ్ళు బద్దకస్తులైపోతారు, ఇంకా నీ చెప్పిన మాట వినరు కాబట్టి ఇంకా నువ్వు దాన్ని ఇంకా ఎక్కువ భారంగా చేయాలనగానే ఆ సలహా తీసుకొని ముందుకెళ్ళాడు. Rehoboam had a choice to take the advice of the older people who had experience, godly people, in other words. Rather than that, he went after those who were not so experienced and who were trying to look for quick solutions rather than long-term solutions, and he went after those people's advice. ప్రియులారా, రెహబాముకి తన జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్నిక చేసుకోవడానికి అది మంచిది చెడుది ఎన్నిక చేసుకోవడానికి తనకు అవకాశం ఉండింది. పెద్దలైనటువంటి వారు లేదా దైవభక్తి కలిగినటువంటి వారు ఇచ్చిన సలహా కూడా ఉండింది ఆయనకి ఎన్నిక చేసుకోవడానికి. అయితే దాన్ని తృణీకరించి యవనస్తులు అంటే ఉన్న పాటనే వాళ్ళకి వెంటనే దానికి కార్యరూపం దాల్చే ప్రక్రియ కావాలనుకొని యవనస్తులు చెప్పిన సలహా మీద రెహబాము ముందుకు వెళ్ళిపోతూ వచ్చాడు. These advices need to be taken from those who have experienced it, those who have gone through life and have seen situations. So even in this particular scenario, whether for singles to get married, or even in this particular question that was asked about how to deal with people who take advantage of us because of our goodness towards them, we should get some advice from those who have gone through the experience as well. ప్రియులారా, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రాముఖ్యంగా అనుభవజ్ఞులైనటు వారి యొద్ద నుండి ఈ యొక్క ఆ ఉపాయాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రాముఖ్యంగా ఎందుకంటే ఒకవేళ ఏకాంగులుగా ఉన్నప్పటికీ లేదా సమతుల్యమైన జీవితాన్ని చేయాలనుకుంటున్నప్పటికీ ఒకవేళ మనం మనకున్న మంచితనాన్ని వాళ్ళు గనక ఉపయోగించేసుకుంటున్నప్పటికీ ఇటు పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన దగ్గర నుంచి వారి యొక్క సలహా మనం తీసుకోవడం మంచిది. God is a God who not only gives us knowledge and to understand that, but also he gives us wisdom how to use that. పిల్లరా, మన దేవుడు ఎట్లాంటి వాడంటే కేవలం జ్ఞానం మాత్రం ఇచ్చేవాడు కాదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలాంటి వివేచన కూడా మనకు అనుగ్రహించేవాడు. I too been through situations where people try to take advantage of me in different situations. రకరకాల సందర్భాల్లో నేను కూడా ప్రజలు నన్ను ఉపయోగించేసుకున్న సందర్భాలు కూడా నేను కూడా వెళ్తూ వచ్చాను. We wouldn't realize that people are taking advantage of it till we are halfway into it sometimes. మనం సుమారుగా సగం దూరం ప్రయాణించేంత వరకు ప్రజలు నన్ను ఉపయోగించేసుకుంటున్నారా బాబు అని మనకు తెలియదు. Sometimes we may know it ahead of time. So God should give us wisdom in being able to handle it. And that is where Jesus told in Matthew chapter 10, verse 16, Matthew chapter 10 and verse 16, I send you as sheep in the midst of the wolves. Therefore be as wise as serpents and harmless as doves. అందుకనే ఆ వివేచన మనకి కావాలి. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండుడి. Jesus is telling that he's sending us. There are people who look like sheep, but they may not be sheep. They may be wolves in sheep's clothing. God should give us wisdom, but at the same time, he's saying, balance yourself. Balance out by being wise as serpents and soft as doves. So how you handle the situation, trying to be able to tell lovingly, this is what the situation is.
I want you to learn. If it's a younger person, you tell them. Or if it is an older person, try to tell them that right now the situation is like this. I have certain other things to take care of. Try to explain to them. Be wise and be soft and harmless. And how can you balance that? Only through guidance of the Holy Spirit of God. He'll be able to give us wisdom to know, Lord, how to be wise as serpents and soft as doves, to be able to handle the situation. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువారే మాదిరి చూపిస్తూ ఉంటున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతాను. బహుశా నీకు కనబడుతున్న వాళ్ళు గొర్రెలు అనుకుంటున్నావేమో, కాదు, గొర్రె బొచ్చులో ఉన్న తోడేళ్ళు కూడా కావచ్చు. అయినప్పటికీ నువ్వు ఎలాగుండాలా? సమతుల్యంగా ఉండాలా. పాము వలె వివేకము కలిగి ఉండాలా. అదే సందర్భంలో పావును వలె నిష్కపటులు, అంటే ఏ హాని చేయనటువంటి వారుగా ఉండాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడే మనకి వివేచన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాలి. అప్పుడు మాత్రం ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఇట్టి జ్ఞానం మనకు అనుగ్రహించబడతా ఉంటుంది. Take time, pray about it. If you're not able to make the decision whether to help or try to, if you are trying to help somebody financially and they are taking advantage of you, try to hold off, take some time and try to see, Lord, how can I answer this? Or talk to people who might have gone through it. Trust those people who love you so much that they can advise you to go in this direction and not in this direction. And may the Lord guide you, my dear brother or sister, in this regard. Thank you. పిల్లరా, సమయాన్ని తీసుకురండి. ఒకవేళ డబ్బు పరమైన లావాదేవీలు ఉన్నట్లయితే, ఒకరికి మీరు సహాయం చేయాలని చూసినప్పటికీ వారు మిమ్మల్ని దాన్ని అసరాగా తీసుకుంటున్నట్లయితే కొంచెంసేపు వేచి ఉండండి, దాన్ని ఆపండి. ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు, వారు కూడా ఈ సందర్భం గుండా వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సలహా కూడా తీసుకునండి. ఆ సందర్భంలో దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవుని మీద ప్రాముఖ్యంగా ఆధారపడాన్ని అడిగినట్లయితే దేవుడు తగిన పరిష్కారాన్ని, తగిన జవాబును నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దాంట్లో సమయాన్ని తీసుకునండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్, ఇవి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉండే, వెరీ ప్రాక్టికల్. పీపుల్ చాలా బాగా ఫేస్ చేసే ప్రశ్నలు, దానికి ఆన్సర్స్ కూడా, జవాబులు కూడా, we could see God's practical answers unde. So I praise God for this session, Q&A session, and I'm sure that will help many. So praise